హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం జామకాయ స్పైసీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఒక పెద్ద జామకాయ, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. ముందు జామకాయ కట్ చేసుకొని దానిలో ఉన్న గుజ్జు మొత్తం బయటకు తీయాలి ఫ్రెండ్స్. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల కొత్తిమీర వేసుకోవాలి. మనం తీసుకున్న జీలకర్ర, కల్లుప్పు, మన ఎండుమిర్చి మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. సమ్మర్లో జామకాయలు తినడానికి బాగుండవు, చప్పగా ఉంటాయి. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మంచి స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేటప్పుడే స్మెల్ అనేది చాలా అంటే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఇప్పుడే తినేయాలని అన్నట్టు అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్టఫ్ అంతా తీసుకెళ్ళి జామకాయలో పెట్టి రిఫ్రిజిరేటర్లో ఒక 1 అవర్ పెట్టుకొని తీసుకుందాం. మొత్తాన్ని ఈ విధంగా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్పైసీ ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. అవర్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసేసుకొని స్పైసీ ఐస్ క్రీమ్ తినేయడమే. ఎప్పుడు స్వీట్ తోనే తింటుంటాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రంచీగా స్పైసీగా తినాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. న్యాచురల్ గా మనం తినే జామకాయలా కాకుండా సమ్మర్ లో వచ్చే జామకాయలు చప్పగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఎంతో హెల్తీగా ఉంటుంది. క్రీమ్ తినడానికే కాదు, మనము చేసుకోవడం కూడా ఈజీయే. అంతేకాకుండా మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. ఐస్ క్రీమ్ కన్నా ఈ స్పైసీ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా తినడానికి మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి జీలకర్ర వల్ల డైజెషన్ అవుతుంది ఫ్రెండ్స్. జామకాయ తినడం వల్ల డైజెషన్ కూడా అవుతుంది. ఆ రెండు కాంబినేషన్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తినకుండా పారేయవలసిన జామకాయను కూడా ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటాం ఫ్రెండ్స్. న్యాచురల్గా దొరికే జామకాయతోని ఈ విధంగా ఇంకా న్యాచురల్గా చేసుకొని తినడం వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది ఫ్రెండ్స్ మనకి.